మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టారని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం. గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన. మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం. గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన. మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, దీనికి సంబంధించినట్టయితే ప్రస్తుతానికి మంచు మనోజ్ నేరుగా వెళ్లి పోలీసు జరిగింది. పోలీసులు ఈ వరకు కేసుని అయితే దీని సంబంధంగా అయితే ఇప్పుడు ప్రధానంగా చూస్తుందైతే మంచు మనోజ్ మోహన్ బాబు కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తుందైతే మా మోహన్ చేశారు, దాడి చేశారు, అయితే దాడి చేశారని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూస్తుందైతే ఆ మంచు మనోజ్ గత కొంతకాలం నుంచి కూడా మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం. గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. అలాగే తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన. మంచు మనోజ్ పాడిశెట్టి పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. తన తండ్రి అయిన నటుడు మంచు మోహన్ బాబు తనపై దాడి చేశాడు, తనతో పాటు తన భార్య పైన దాడి చేశారని చెప్పి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు పైన ప్రస్తుతానికి పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అయితే గాయాలతో నేరుగా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. గాయాలతో వచ్చిన మంచు మనోజ్ ఏకంగా తన భార్యతో పాటు మంచు మనోజ్ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి మేరకు ఫిర్యాదు చేశాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కూడా అటు తండ్రిని ఎదిరించడంతో పాటుగా ఆస్తులకు సంబంధించి వ్యవహారంలో కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. ఈ ఇష్యూస్ నేపథ్యంలో స్కూల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పిల్లలకి పూర్తి స్థాయిలో కూడా అటు మంచు మనోజ్ సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం మంచు మనోజ్ ని కొంతమంది వ్యక్తులు కలిసి వచ్చి దాడి చేశారు. అయితే తన తండ్రి తనపై దాడి చేయించారని చెప్పి కూడా మంచు మనోజ్ వచ్చి అటు పాడిచేరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు పైన పోలీసులు వెరిఫై చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే
మంచు నటుడు మోహన్ బాబు కూడా అటు మంచు మనోజ్ పైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే గత కొంతకాలం నుంచి తనను ఎదిరించడం కాకుండా తనను తీవ్రస్థాయిగా దూషించారని చెప్పి కూడా అటు పోలీసులో ఫిర్యాదు చేసేందుకు మంచు మోహన్ బాబు కూడా పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా వెరిఫై జరుగుతుంది. పూర్తి స్థాయిలో అన్ని విషయాలు కూడా వెరిఫై చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్. మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం. గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన.